నెల్లూరు జిల్లాలో మరోసారి క్షుద్ర పూజలు కలకలం రేపాయి. పెన్నా నదిలో క్షుద్ర పూజలు చేశారు దుండగులు. వరుస ఘటనలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. నెల్లూరు జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. బుచ్చి మండలం దామరమడుగు పల్లిపాలెం దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. చొల్లంగ అమావాస్య నేపథ్యంలో పెన్నా నదిలో క్షుద్ర పూజలు జరిపారు. ఉదయం నది దగ్గరికి వెళ్లిన గ్రామస్తులు క్షుద్ర పూజల బొమ్మలను చూసి భయాందోళన చెందారు. నది దావలా చేసిపోతే మేము చీకట్లో 3 గంటలకి 2 గంటలకు పోయేవాళ్ళమే. తుక్కుంటా పోతే అప్పుడు మేము నాశనం అయిపోవాలైనా వాళ్ళు చేయడం ఈ పనులు. అధికారులు ఎవరు చేస్తున్నారో ఏం చేస్తున్నారో కాపలా కాసేనే దాన్ని ఖండించాలా. పోయే దారిలో వచ్చే దారిలో మేము ఏకజానా ఏదో పలింపు పెట్టుకుని అటు పోతా ఉంటాము. తుక్కుంటా ఇంకా పోతా ఉండేది మాకు ఇబ్బందికరంగా ఉంది. పోయేదానికి చేసేది మాకు నడి దారిలో చేసిపోతున్నారు. మాకు పోయేదానికి ఇబ్బందిగా ఉంది. గతంలోనూ పల్లిపాలెం శివార్లో క్షుద్ర పూజలు చేసినట్లు గ్రామస్తులు చెప్తున్నారు. అమావాస్య వచ్చిందంటే ఏదో ఒక చోట క్షుద్ర పూజలు చేస్తున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్షుద్ర పూజల వల్ల ఏం జరుగుతుందో అన్న భయంలో ఉన్నారు దామరమడుగు పల్లిపాలెం గ్రామస్తులు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని, గుట్టు చప్పుడు కాకుండా క్షుద్ర పూజలు నిర్వహించే దుండగుల ఆట కట్టించాలని వేడుకుంటున్నారు గ్రామస్తులు.